హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గతి తప్పిన పవనిజం, మాట తప్పిన గొప్ప సెలబ్రిటీ పవన్ కళ్యాణ్. ఈ విషయాలు నేనంటున్నాయి కాదు, పవన్ కళ్యాణ్ చూస్తే ప్రతి ఒక్కరికి కలిగే అభిప్రాయం ఇదే. ఎందుకంటే పవనిజం పవనిజం పవనిజం, చెగువీర భావజాలాలు, విప్లవ నినాదాలు, ఆకాశాన్నంటే అరుపులు, ఊగిపోయి ప్రసంగాలు, ఇవే పవన్ కళ్యాణ్ అంటే. అటువంటి వ్యక్తి బయటకు వచ్చి కుక్కల్లాగా సోషల్ మీడియాలో అరవకండి అంటూ అందరినీ ఉద్దేశించి మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. కుక్కల్లా అరవకండి సోషల్ మీడియాలో అంటూ ఉచిత సలహాలు ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ పైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చాలా రాద్ధాంతాలు జరుగుతుంది. దీన్ని చూసినటువంటి జన సైనికులు చాలా మంది పవన్ కళ్యాణ్ అంత మాట అంటారా, ఇంత మాట అంటారా, అది ఇదని ఊగిపోతుంటే ఫస్ట్ మీ పవన్ కళ్యాణ్ కరెక్ట్ గా చెప్పాను ఎక్కడ పుట్టాడు అన్న విషయాన్ని అడుగుతున్నాడు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ నేను ఎక్కడ పడితే అక్కడ పుట్టినట్టుగా ఆయన చేసిన వార్తలు ఇప్పుడు జన సైనికుల పాలిట ప్రశ్న అస్త్రాలుగా మొహం మీద చిమ్ముతూ ఉన్నారు. ఎక్కడ పుట్టాడు కరెక్ట్గా చెప్పు, మన గురజాల్లోనా, భీమవరంలోనా, లేదంటే నెల్లూరులోనా, లేకపోతే ఇంకెక్కడ పుట్టాడు? వెళ్ళిన ప్రతి చోట ఇక్కడ పుట్టాను అక్కడ పుట్టానని చెప్తాడేంటి? ఎక్కడ పుట్టాడు కూడా పర్ఫెక్ట్గా తెలియదా? అంటే నేను ఇక్కడ పుట్టానని క్లియర్గా చెప్తా, నేను గుంటూరు హాస్పిటల్లో పుట్టా, ఆయన ఎక్కడ పుట్టాడు అని ప్రశ్న అస్త్రాలు సంధిస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మతం వద్దు అని చెప్పాడు, ప్రాంతీయ భాషలపైన ఆయన మాట్లాడాడు. ఇప్పుడు ఆయన ఈ మూడిటి పైన విభేదించి ఈ మూడిటిని సంకనేసుకొని తిరిగే వీడియో ఒకటి ఇంటర్నెట్ లో హల్చల్ చేస్తుంది. ఎందుకంటే మనిషి క్యారెక్టర్ అనేది తన మాట్లాడే మాటలపైన, ఇచ్చే ఉపన్యాసాలపైన, చేసే పనులపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఒక మాట నోట్లోంచి వస్తుందంటే అది ఆ మనిషిలో ఉన్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి మాట మాటికి మారుతుందంటే ఆ మనిషికి సెల్ఫ్ రెస్పెక్ట్, క్యారెక్టర్, వ్యక్తిత్వం ఏది లేనట్టు, ఎటు గాలి దొరికితే అటు కంపలాగా ఎగిరిపోయే బ్యాచ్ అనమాట. అటువంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ కూడా వేసేసారు ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు మీకు నేను ఒక 3 వీడియోలు చూపిస్తా, ఆ 3 వీడియోలు చూడండి, ఆ తర్వాత ఇది కరెక్టే అనిపిస్తుంది మీకు కూడా. ఒకసారి చూడండి. మీ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా. ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తాం. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది, నా కూతురు క్రిస్టియన్ అబ్బా. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నా, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావనను తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఇక్కడ ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు. అసలు రాదు వాళ్ళకి. హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని, ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళ అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది. కమల్ హాసన్ దగ్గర నుంచి, స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఒకేసారి ఏకగళం అయింది. వాళ్ళ మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాజకీయంగా మన దౌర్భాగ్యం, మన దురదృష్టం, మన రాజకీయ నాయకులకి తెలుగు భాష పట్ల ప్రేమ లేదు, తెలుగు సంస్కృతి పట్ల ప్రేమ లేదు. దీంట్లో కూడా పాడు రాజకీయాలు తీసుకొస్తారు. మీరు హిందీ మేము గౌరవిస్తాం, దక్షిణాది భాషను కూడా మీరు గౌరవించండి, మేము కోరుకుంటున్నాం. అది కేవలం ఓట్లకే దక్షిణాది వారా, మిగతా వాటికి కాదా? ఆత్మగౌరవం లేదా మాకు? మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాని హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. చూసారు కదా, షేడ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని రిలీజ్ చేసినటువంటి ఈ వీడియోలో నిజంగా పవన్ కళ్యాణ్ లో ఇన్ని షేడ్స్ ఉన్నాయా? ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడా పవన్ కళ్యాణ్? ఇంత ఘోరంగా మాట్లాడతాడా? తన స్టాండ్స్ ఇంత ఈజీగా మార్చుకుంటాడా? తన భావజాలాన్ని ఇంత ఈజీగా షిఫ్ట్ చేస్తాడా? తను ఏదనుకున్నా కూడా అది తప్ప, మనకి చెప్పిన అబద్ధాలా అనేసి ప్రతి ఒక్కరూ మనసులో అనుకుంటూ ఉన్నారు. కానీ
బయటికి ఎవరు బయట పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఏమో ఎప్పుడన్నా ఏదైనా చేస్తాడేమని అందరికి ఆశ, కానీ ఏమీ చేయడమ్మా. కారణం ఏంటంటే ఎంతో మంది ఆడపిల్లలకు అన్యాయం జరిగినాయని వినతి పత్రాలు తీసుకెళ్తే వాటిని చూడడం కూడా చూడనటువంటి వ్యక్తి. శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో నా కూతురు చచ్చిపోయిందండి, న్యాయం చేయండి, నా కూతురు కంటే చచ్చిపోయిన పిల్లని తీసుకురాలేం కదా అన్న మహానుభావుడు పవన్ కళ్యాణ్. అసలు సుగాలి ప్రీతి కేసు ఏమైందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ చేసినటువంటి మాటలు భాషలు అన్ని నీటి మీద రాతలే అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆయనకి ఒక భావజాలం లేదు, ఒక వ్యక్తిత్వం లేదు, ఒక సీరియస్నెస్ లేదు ఏ విషయంలోనూ. మహా అయితే మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడంలో ఆయన సిద్ధహస్తుడు. మొన్నటి వరకు చెగువీర భావజాలాల గురించి మాట్లాడినవి ఈయన ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గొప్పతనం గురించి మాట్లాడుతూ ఉన్నాడంటేనే అర్థం చేసుకోండి ఎంత దిగజారుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి. చెగువీర భావజాలం కులాలకు, మతాలకు, ప్రాంతీయ విభేదాలకు, మనుషుల మధ్యలో ఉన్నటువంటి అంతరాలకు ఒక గొడ్డలి పెట్టు లాంటిదైతే పవన్ కళ్యాణ్ భావజాలాలు వీటన్నిటికీ పెట్టిన గోడ లాంటివి. అంటే ఈయనకి తన స్వలాభం తప్పించి ప్రజలకి ఏదైనా చేద్దామని అస్సలు ఉండదు. ఇతనికి తన డబ్బు సంపాదన మీద ఉన్నటువంటి ధ్యాస, పేరు ప్రఖ్యాతుల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఇంకా దేనిపైన లేవు. కేవలం సముద్రం ఒకటి కాళ్ళ కిందకి పారదు, శిఖరం ఒకడికి తలంచదు, ఇట్లాంటి సొల్లు కబుర్లు మీటింగ్లు అయితే ఊగిపోయి మాట్లాడతారు. అంతకు మించి ఏం లేదు అంటూ ఉన్నారు ప్రజలు. సముద్రం ఒకటి కాళ్ళ దగ్గర కూర్చొని మొరగదు. ఆయన కింద పని చేయడానికి కానీ నేను అనుక్షణం ఎప్పుడు సంసిద్ధంగా ఉంటానని తెలియజేసుకుంటూ, తుఫాను గొంతు చిత్తం అనడం ఏరగదు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. పర్వతం ఎవరికి వంగి సలాం చెయ్యదు. సో మీరు ఇంతకు ముందు చూసిన వీడియోలు ఒక 3 ఉన్నాయి కదా, అందుట్లో ఆయన మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు క్లియర్ గా ఉంది, ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టినట్టుగా క్లియర్ గా ఉంది. అదే విధంగా ఆయన భాషకు సంబంధించి కూడా విభేదాలు రెచ్చగొట్టడానికి రెడీగా ఉన్నారని అర్థమవుతుంది. ఇప్పుడు అన్నిటికన్నా గొప్పది ఏంటంటే ఆయన చెగువీర భావజాలాల నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలాలకి మారటం అనేది హిందుత్వం పైన ఏదో దాడి జరుగుతున్నట్లు ఆయన చేస్తున్నటువంటి వీడియోలు, ఆయన ప్రోపగాండా దేశ సమగ్రతకి, హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మధ్యలో ఉన్నటువంటి స్నేహతత్వానికి, సౌభ్రాతృత్వానికి హానికరంగా మారబోతూ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే సభ్య సమాజానికి చాలా చాలా ప్రాబ్లం జరగబోతూ ఉంది, ఇబ్బంది కలగబోతూ ఉంది అనే విషయాలు ప్రజలు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారు ఎంతగా దిగజారిపోతున్నారంటే రోజు రోజుకి సింహాద్రి అప్పన్న టెంపుల్లో కూటమి ప్రభుత్వం నిర్మించినటువంటి రిటైనింగ్ వాళ్ళ కూలి 8 మంది చనిపోతే అక్కడికి రాకుండా వాళ్ళ పార్టీ నాయకుడు దేవినేని ఉమా కొడుకు పెళ్లిలో ఫోటోలకు ఫోజులు ఇచ్చి సెల్ఫీలు దిగే అంత స్థాయికి హీనంగా దిగజారిపోయింది. అంతేకాదు అక్కడ చనిపోయిన వాళ్ళలో 8 మంది కన్నా ఎక్కువ ఉంటే కేవలం ఒక జనసేన నాయకుడు ఉన్నాడని చెప్పేసి ఆయన పట్ల మాత్రమే సంతాపం తెలియజేసి ప్రత్యేకంగా ఆయననే నెత్తికెత్తుకునే స్థితికి ఆయన దిగజారాడు. ఆయన ఈ ఒక్క విషయంలోనే కాదు, పహల్గామ్ దాడిలో జరిగినప్పుడు కూడా 2 ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు చనిపోతే కేవలం వాళ్ళ పార్టీకి చెందిన వ్యక్తికే 50 లక్షల రూపాయలు విరాళాన్ని ప్రకటించారు, వేరే వ్యక్తిని గాలిలో వదిలేశారు. అంటే ఈ అటాక్ లో మానవతావాదం లేదు, కానీ పార్టీల తత్వమే ఉంది. అవునా కదా? అది కూడా కేవలం అగ్ర కులస్తులైతేనే పవన్ కళ్యాణ్ మీ పంచం చేరుతాడు, అదే నిమ్న కులస్తులైతే అసలు పట్టించుకోడు. దీనికి కారణం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో జరిగినటువంటి ఎస్సీ ఎస్టీల పైన గ్రామ బహిష్కరణ చేయటం. మీరు ఈ వివక్షతని క్లియర్ గా ఖండించడం చేత కానీ మూర్ఖుడు పవన్ కళ్యాణ్.
దీని గురించి మాట్లాడే ధైర్యం కూడా చేయలేదు. అంత చేతకని పిరికివాడు పవన్ కళ్యాణ్. ఒక విధంగా చెప్పాలంటే నిన్నటికి నిన్న మురళీ నాయక్ చనిపోయాడు మనకి పాకిస్తాన్కి ఇండియాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో. ఆ మురళీ నాయక్ చనిపోతే అతని పైన సంతాపాన్ని ఆయన హిందీ లాంగ్వేజ్ లో ట్వీట్ చేశాడు, హిందీ లాంగ్వేజ్ లో లెటర్ రిలీజ్ చేశాడు, మళ్ళీ తమిళ్లో కూడా లెటర్ రిలీజ్ చేశాడు. అంటే ఈయన భావజాలం ఎలా ఉంటుందంటే అటు హిందీ వాళ్ళని ఇటు తమిళియన్ కూడా ఆకర్షించాలి, నేను ఇలా సపోర్ట్ చేస్తున్నాను, ఇలా ఆయనకి సంతాపం తెలియజేస్తున్నాను అని చీప్ పాలిటిక్స్ చేయడంలో పవన్ కళ్యాణ్ దిగజారిపోతూ ఉన్నాడు. ఇటువంటి వ్యక్తికి జెండా కూలీలు మద్దతుగా నిలవడం కూడా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రేపొద్దున నువ్వు చనిపోయినా నీది గనక అగ్రకులం కాకపోతే పవన్ కళ్యాణ్ నీ దగ్గర రాడు మిత్రమా. ఒకవేళ ఈ రాష్ట్రానికి ఆయన డిప్యూటీ సీఎం అని మురిసిపోతూ ఇద్దరు పహల్గామాల అటాక్ లో చనిపోతే ఒక్కడికే డబ్బులు ఇచ్చాడు చూడు, అంత దరిద్ర భావజాలం ఉన్న వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం వెనకేసుకురావడం, గెలిపించటం, ఆయన గురించి మాట్లాడటం, ఆయన గురించి గొప్పగా చెప్పటం కూడా తప్పే. ఎందుకంటే ఒక తప్పుడు వ్యక్తిని మనం ప్రోత్సహిస్తే సమాజం సర్వనాశనం అయిపోతుంది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది ప్రజలందరి అభిప్రాయం. ఒక విధంగా చెప్పాలంటే ఇది మంచి అభిప్రాయం. సో పూటకొక గొడుగు, ఏ ఎండకు ఆ గొడుగు, పూటకొక ఇల్లు, క్షణానికి ఒక మాట, ఇది పవన్ కళ్యాణ్ నైజం. అర్థం చేసుకోండి. 3 జెండాలు మోసే జనసైనికులు ఇప్పటికైనా కొద్దిగా ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.